అందరికీ హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వెస్టీజ్ కంపెనీలోని కాల్షియం గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా చూడటం వల్ల కాల్షియం టాబ్లెట్స్ బెనిఫిట్స్ అండ్ డోసేజ్ గురించి మిస్ అవుతారు. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. అసలు మనకు హెల్దీ బోన్స్ ఎందుకు ఉండాలి? మనకు ఫిజికల్ స్ట్రక్చర్ ఉంది అంటే అందుకు కారణం మన స్కెలిటన్ అంటే మనలో ఉన్నటువంటి బోన్స్. సో మనలో ఉన్నటువంటి బోన్స్ బ్రెయిన్, హార్ట్, లంగ్స్ వంటి పార్ట్లను ఇంజరీస్ నుండి కాపాడుతుంది. మన బోన్స్లో ఎన్నో పోషకాలు స్టోర్ అయ్యి ఉంటాయి. కాల్షియం, మినరల్స్ వంటి వాటి వల్లనే మన బోన్స్ హెల్దీగా ఉంటాయి. మన బాడీలోని కాల్షియం, ఫాస్ఫరస్ మన బాడీని స్ట్రాంగ్గా చేయడమే కాకుండా మన బాడీలో ఏమైనా అనవసరమైన వాటిని రిలీజ్ చేస్తూ హెల్దీగా మెయింటైన్ చేస్తాయి. మన బాడీలోని బోన్స్ని హెల్దీగా ఉంచుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. వెజిటేబుల్స్ని బాగా తీసుకోవాలి. ప్రతిరోజు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్, వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ప్రతిరోజు బాడీకి సరిపడా ప్రోటీన్ తీసుకోవాలి. మన బాడీ ఎంత వెయిట్ ఉంటే అంత సరిపడా ప్రోటీన్ తీసుకోవాలి. ప్రతిరోజు కాల్షియం ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ని తీసుకోవాలి. బోన్స్కి అవసరం ఉన్న విటమిన్ డి మరియు విటమిన్ ఇ ఉండే ఫుడ్ ఐటమ్స్ని ప్రతిరోజు తీసుకోవాలి. లో క్యాలరీ ఫుడ్ డైట్ని తగ్గించుకోవాలి. కొలాజన్ ఎక్కువగా ఉండే సప్లిమెంట్స్ని తీసుకోవాలి. అసలు మన బోన్స్ వీక్గా ఎలా అవుతాయి? ఆస్టియోపొరోసిస్ బోన్స్ వల్ల బోన్స్ లాస్ అవుతాయి, బోన్స్ బ్రేక్ అవుతాయి అంటే ఫ్రాక్చర్ అవుతాయి. ఇట్లాంటివన్నీ ఆస్టియోపొరోసిస్ లక్షణాలు. ఏజింగ్ అండ్ బోన్ లాస్. అసలు మన బోన్స్ హెల్దీగా ఉండాలి అంటే బాడీ నుంచి బోన్స్ కాల్షియం, ఫాస్ఫరస్, న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకోవాలి. కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ ప్రాసెస్ అనేది రివర్స్ అవుతుంది. బాడీ నుంచి కాల్షియం మరియు ఫాస్ఫరస్ బాడీకి వెళ్తుంది. దీనివల్ల ఆస్టియోపొరోసిస్ వచ్చే ప్రమాదం. లైఫ్ స్టైల్ అండ్ బోన్ లాస్. మన బాడీకి కాల్షియం మరియు విటమిన్ డి మన బాడీకి చాలా అవసరం ఉంటుంది. మన లైఫ్ స్టైల్ మీదనే అంత ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ హెల్దీ ఫిట్నెస్ని మెయింటైన్ చేయాలి. మన బోన్స్ హెల్దీ కారణమై అటువంటి ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. ఆస్టియోపొరోసిస్ లీడింగ్ డిసీజ్ డ్యూ టు కాల్షియం డెఫిషియన్సీ. మన బాడీలో కాల్షియం తక్కువగా ఉంటే ఆస్టియోపొరోసిస్ వచ్చే అవకాశం ఉంది. ఒకసారి ఆస్టియోపొరోసిస్ వచ్చినట్లయితే అది రికవరీ అవడానికి చాలా టైం పడుతుంది. అలా ఆస్టియోపొరోసిస్ రాకుండా మన బోన్స్ని రక్షించుకోవాలంటే రోజు కాల్షియం ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ని మన డైట్లో తీసుకోవాలి. ప్రతిరోజు ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేస్తూ డైట్ను ఇచ్చే ఫ్రూట్స్ని తీసుకున్నట్లయితే ఆస్టియోపొరోసిస్ అనేది మనకు వచ్చే అవకాశం ఉండదు. నీడ్ ఆఫ్ కాల్షియం. మన బోన్స్ హెల్దీగా ఉండాలి అంటే కాల్షియం ఎక్కువగా ఉండాలి. బోన్ లాస్ అవ్వకుండా మన బోన్స్ని హెల్దీగా ఉండాలి అంటే కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్ ఐటమ్స్ను మన డైట్లో భాగంగా తీసుకోవాలి. ఒకవేళ కాల్షియంని మన బాడీకి తగినంత ఇవ్వకపోతే కొద్ది రోజుల్లో రికెట్స్, ఆస్టియోపొరోసిస్ వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి కాల్షియం ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ని తీసుకోవడం చాలా అవసరం. మొత్తం మన బాడీలో ఉన్నటువంటి కాల్షియంలో 99% టీత్లోనే ఉంటాయి. మిగతా 1% బ్లడ్, మజిల్స్ అండ్ సెల్స్లో ఉంటాయి. వెస్టీజ్ కాల్షియం టాబ్లెట్స్. కాల్షియం టాబ్లెట్ కార్బోనేట్ అనేది దాదాపు 625 mg ఉంటుంది. అంటే దాదాపు 250 mg గ్రామును విటమిన్ B250 IU కూడా ఉంటుంది. ఇవి మన బాడీని హెల్దీగా ఉండడానికి
చాలా ఉపయోగపడతాయి. వెస్టిజ్ కాల్షియంని మనం ఎందుకు యూజ్ చేయాలి? వెస్టిజ్ కాల్షియం అనేది మన బాడీని హెల్తీగా, స్ట్రాంగ్గా ఉంచడానికి తోడ్పడతాయి. మజిల్ స్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తుంది. బ్లడ్ బ్లడ్ వెజిల్ కన్స్ట్రక్షన్ కోసం ఈ కాల్షియంని తప్పనిసరిగా తీసుకోవాల్సి. మన బాడీలో హార్మోన్స్, ఎంజిమ్స్ సెట్రైన్ అవ్వాలి అన్నా ఈ కాల్షియం అనేది చాలా ఉపయోగపడుతుంది. మన నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయాలి అన్న కా ఈ కాల్షియం అనేది వాడటం తప్పనిసరి. మజిల్ ఫంక్షన్ని రెగ్యులేట్ చేస్తూ ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే మన బాడీని స్ట్రెంత్ చేస్తాయి. మన బాడీని పూర్తి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే బాడీని హెల్తీగా మెయింటైన్ చేస్తాయి. హెల్త్కి సంబంధించిన డిసీజ్ని తగ్గిస్తాయి. కాల్షియం అండ్ విటమిన్ డి ఈ రెండు కలిసి మన బోన్స్ని హెల్తీగా చేస్తూ ప్రొటెక్ట్ చేస్తాయి. కాల్షియం మన బాడీని స్ట్రెంత్ చేస్తుంది. అలాగే విటమిన్ డి మన బాడీని కాల్షియం అబ్జర్వ్ చేసుకునేలా చేస్తుంది. కేవలం కాల్షియం తీసుకున్నా కూడా విటమిన్ డి లేకపోతే అది వేస్ట్. మన బాడీ హెల్తీగా ఉండాలి అన్న కాల్షియం అండ్ విటమిన్ డి తీసుకోవాలి. బోన్స్ అనేవి కాల్షియంని బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే విటమిన్ డి3 అనేది చాలా అవసరం. ఈ విటమిన్ డి3 అనేది ఖచ్చితంగా అవసరం. ఈ విటమిన్ డి3 అనేది మన బాడీలోని తయారవుతుంది. ఎప్పుడైనా మనం సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతామో అప్పుడు మన బాడీ విటమిన్ డి3ని తయారు చేసుకుంటుంది. ఎంఆర్పి వచ్చేసి రూ. 300 ఉంటుంది. మన దగ్గర ఐడి తీసుకోవడం వల్ల రూ. 250కి లభిస్తుంది. ప్రతిరోజు 2 పూటల భోజనం చేసుకున్న తర్వాత టాబ్లెట్ వేసుకోవాలి. ఒకవేళ మీరు కనుక ఐరన్ టాబ్లెట్ కూడా వేసుకున్నట్లయితే ఐరన్ టాబ్లెట్కి కాల్షియం టాబ్లెట్కి 3 గంటల సమయం ఆగి వేసుకోవాలి. ఈ కాల్షియం టాబ్లెట్ మీకు కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి కాల్ చేసి ఇప్పుడే ఆర్డర్ చేయండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.